సాగు ఖర్చు తక్కువగా ఉండాలి. చీడపీడల బెడద లేకుండా స్వల్పకాలంలో దిగుబడి రావాలి. మార్కెట్లో మంచి గిరాకీ ఉండి అధిక ధర పలకాలి. అప్పుడే సాగు గిట్టుబాటవుతుంది. అలాంటి పంటల్లో ఒకటి అంజీరా. చక్కని పోషకాల పండుగ గుర్తింపు కలిగిన అంజీరా సాగు పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో సాగు చేసిన రైతులు మంచి ఆదాయం పొందుతున్నారు. పాలమూరు జిల్లాకు చెందిన కొందరు కర్షకులు కంపెనీలతో ముందస్తు ఒప్పందం చేసుకుని పండించిన పంటని అధిక ధరలకు విక్రయిస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. మేడిపండు చూడు మేలిమై ఉండు, సాగు చేసి చూస్తే సిరులు కూడా పండుతాయని రుజువు చేస్తున్నారు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రైతులు. ప్రతికూలతలు వెంటాడుతున్న తరుణంలో వాతావరణానికి అనుగుణమైన పంటలు సాగు చేస్తే దండగను సైతం పండగలా మార్చుకోవచ్చని నిరూపిస్తున్నారు మక్తల్, మాగనూర్ మండలాలకు చెందిన రైతులు. గతంలో దానిమ్మ తోటలను సాగు చేసి తీవ్ర నష్టాల పాలైన ఈ మండలాల రైతులు ఓ ఆదర్శ రైతు సలహాలతో టర్కీ అంజీర రకాన్ని సాగు చేశారు. నాటిన మొదటి ఏడాదికే దిగుబడులు చేతికందడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏడాది పొడవునా కాపునిచ్చే అంజూర తోటల నుంచి మొదటి కోత కింద ఎకరా విస్తీర్ణంలో 20 కేజీల అంజూరలను సొంతం చేసుకుంటున్నారు. జనవరి మాసం నుంచి క్వింటా దిగుబడులు సాధిస్తామంటున్న రైతులు ఖర్చులు పోను 1,00,000 వరకు సంపాదిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ అంజూరా గురించి ఒక 4-5 సంవత్సరాలకెళ్ళి తిరుగుతున్నాము. బల్లారి వెరైటీ చూసాం, పెట్టాం మేము కూడా. తర్వాత బల్లారి వెరైటీ టర్కీ వెరైటీ అని చెప్పారు. మహారాష్ట్రకి వెళ్ళి చూసాం, అక్కడ దొరకలేదు సీడు. తర్వాత బల్లారి వెరైటీ పెట్టినాక కొంచెం వాటర్ ప్రాబ్లం అయ్యి దిగుబడి కరెక్ట్ రాక మా ఏరియాకు. తర్వాత టర్కీ వెరైటీ ముక్కలు తెప్పించారు. ఎక్కడంటే శక్తినగర్ సర్వేష్ అని. ఎకరాకు ఒక 350 నుంచి 400 పెట్టాము. 10/12 తీసాము. ఇప్పుడు 1 year అవుతుంది సార్. ఇది తోట రోజు 20 కిలోలు వస్తున్నాయి. ఇప్పుడు 1 year తోటలో ఒక బాక్స్ వచ్చి కేజీది 100 రూపాయలు అమ్ముతుంది. అర్ధ కేజీ వచ్చి 50 రూపాయలు ఇస్తున్నాం. బాక్స్ సిస్టమ్ చేసి బాగానే నడుస్తుంది మార్కెట్. పెట్టుబడి కూడా తక్కువనే ఉంది సార్. ఇది మంచిగా అనిపించింది. ఇంతకుముందు దానిమ్మ కంటే చాలా ఈజీగా ఉంది మాకు. ఇది హైదరాబాద్ పోతున్నాయి, బెంగళూరు పంపిస్తున్నాం. బస్సులో కాటన్లు చేసి లోకల్ కూడా పోతూనే ఉన్నాయి బాగానే. పురుగు మందు అవన్నీ ఏం లేదు దీనికి. పురుగు మందు ఇప్పుడు 1 year లో 2 సార్లు స్ప్రే చేసాం సార్. మామూలుగా రోజు 20 కిలోలు అయితే వస్తున్నాయి. ఇప్పుడు 1 మంత్ నుండి వస్తున్నాం సార్. ఇంకొక 1 మంత్ అయితే రోజు క్వింటల్ వస్తాయి సార్. గుడెవల్ శివర్లా 20 ఎకరాల పొలం కొన్నాము మేము. దాంట్లో దానిమ్మ వేసి మొత్తం బ్యాక్టీరియా వచ్చి అంతా లాస్ అయింది. 15-20 లక్షల దగ్గర. 4-5 సంవత్సరాలు ఈ మొక్క టర్కీ వెరైటీ మొక్క సర్వేసు ఎక్కడో ఉండి చాలా మహారాష్ట్ర, పూణె అవన్నీ తూరు దొరకపోయింది తాను. ఆ మొక్క కొరంకి ఎక్కడ చూసినా వెతకలేదు, అది దొరకలేదు. ఎతికితే కూడా అయినా టర్కీ నుండి తెచ్చి ఆయన మొక్క ప్లాంట్ చేసి 1 సంవత్సరం బట్టి ఆయన అందరికి ఫ్రీగానే సప్లై చేసిండు. ఇప్పుడు మేము పెట్టింది 6 నెలలు అయింది పెట్టి. మేము కాపు స్టార్ట్ అయింది ఇప్పుడే. పెండ ఎరువు ఓన్లీ పెండ, నీళ్లు వాటర్ ఇడుస్తున్నాము. ఆవు మూత్రము అదే డ్రిప్లో వదులుతున్నాము. బోరాన్ తప్ప మళ్ళీ స్ప్రేయింగ్ పురుగు మందులే వాడకం లేదు. 10 ఎకరాలు పెట్టినాము. రోజు 15 కిలోలు అట్లా వస్తున్నాయి. జనవరి, ఫిబ్రవరి నుండి 2 క్వింటల్ దగ్గర వస్తాయి. శక్తినగర్కి అన్ని మార్కెట్ సప్లై చేసి పరిసర ప్రియం అనేది ఒక కంపెనీ పరము ఓకే చేసిండు. ఇది పెట్టినందుకు కొంచెం ఖుషి అనిపిస్తుంది. లేదంటే చాలా ఇబ్బంది. భూమి అమ్ముకునే వలసి కూడా వస్తుండే. అంజూరు లేదా అంజీరని తెలుగులో అత్తిపండు, సీమ అత్తిపండు అని పిలుస్తుంటారు. తీపి, వగరు, పులుపు రుచులు కలిగిన ఈ ఫలాన్ని ఎవరూ తినడానికి ఇష్టపడరు. చూడ్డానికి ఆకర్షణీయంగానూ ఉండదు. అలా అని సీజన్లో రుచి చూడకుండా పక్కన పెట్టే పండు కాదు. ఎందుకంటే విటమిన్లతో పాటు ఇనుము, ఔషధ గుణాలు మెండుగా ఉన్న పోషకాల పండు ఇది. రక్తహీనత ఉన్నవారు, చక్కెర వ్యాధిగ్రస్తులకు మంచి పండని వైద్యులు సూచిస్తుండటంతో మార్కెట్లో ఈ పండుకు గిరాకీ ఎక్కువే. దీంతో ప్రస్తుతం కేజీ అంజీర పండ్ల ధర 80 నుంచి 120 రూపాయల వరకు పలుకుతోంది. మధుర రుచి కలిగిన ఆ అంజీర పండు విలువ తెలుసుకున్న కంపెనీలు సైతం రైతులతో బైబ్యాక్ చేసుకుని మార్కెట్ ధరకు కొనుగోలు చేస్తున్నాయి. దీంతో మిగతా ఉద్యాన పంటల కంటే త్వరగా ఫలసాయానికొచ్చే అంజూర సాగే మేలంటున్నారు సాగుదారులు. బ్రౌన్ టర్కీ అని ఒక వెరైటీ కొత్తగా తీసుకొని వచ్చినాం. ఏమన్నా ఆర్థిక సాయం కావాలంటే వేరే తోటలకు ఉన్నాయి, అంజూరుకు లేదు కదా, ఇప్పుడు పెడుతున్నామని చెప్పి ఆ కమిషనర్ గారు వెంకటరామరెడ్డి గారు పెట్టి ఇచ్చిండు. ఇప్పుడు ఫైళ్లు తీసుకున్నారు. అది వస్తుందో రాదో తర్వాత గవర్నమెంట్. దీనికి పెట్టుబడి ఖర్చులు 1 month నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ వెరైటీకి బయట మేము ఎక్కడెక్కడ ఆర్డర్స్ ప్రకారంగా మస్తు అడుగుతున్నారు. మాలో అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఒకరోజు 50 kg వస్తుంది, ఒకరోజు 40 kg వస్తుంది, ఒకరోజు ఎక్కువ వస్తుంది. అట్లా యావరేజ్ వస్తుంది. అందరూ టోటల్ ఒక దగ్గర కలిసి రాయచూర్ కర్ణాటకలో ఒక ఎఫ్ఏగా ఒక స్కీమ్ చేసిండ్రు. అక్కడికి పంపిస్తే హోల్సేల్గా అక్కడ నుంచి అందరి మాలు, మన తెలంగాణ నుంచి కూడా మాలు తీసుకుపోయి వాళ్ళు సప్లై చేస్తున్నారు. అక్కడ మన తెలంగాణ గవర్నమెంట్ కూడా అది ఒక
ఎఫ్ఏ చేస్తామని చెప్పి ఇంతకుముందు అన్నారు, కానీ ఇంతవరకు మన దగ్గర రైతులు యూనిట్ కాలేదు. అది ముందు చేస్తారేమని. దానిమ్మతోనే పోల్చుకుంటే ఇది బెటర్ అనిపిస్తుంది. ఇప్పుడు ఖర్చులు తక్కువ ఉన్నవి, మనకి ఈల్డింగ్ డైలీ వస్తుంది, మనకు వచ్చినంత వరకు పంట బాగా వస్తుంది, కొద్దిగా మేలు అనిపిస్తుంది. ఇది చిన్న రైతులు 1-2 ఎకరాలు ఉన్నా కూడా పెట్టొచ్చు. వాళ్ళకి మార్కెటింగ్ కూడా ప్రాబ్లం రాదు. డైలీ ఒక 2 మనుషులు ఉన్న 1 క్వింటల్ కాయలు తెంపుకొని హార్వెస్టింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ కలకత్తా వాళ్ళు వచ్చిపోయినారు, బాంబే వాళ్ళు వచ్చిపోయినారు, హైదరాబాదు, బెంగళూరు, వేరే రాష్ట్రాలకు వెళ్ళి వస్తున్నారు. ఎందుకంటే మాలు అనేది చిన్న రైతులు ఎక్కువ డెవలప్ చేసి ఈ ఉద్యాన శాఖ వాళ్ళు ఏమైనా ఇంకా డెవలప్ చేస్తే ఇంకా చిన్న రైతులు కూడా ముందుకు వచ్చి పెడితే బయట పోయి ఒక 2 ఎకరాలు ఉన్నోళ్ళు వర్షాకాలం లేక తక్కువ ఆర్డర్ ఉన్నప్పుడు కూలిపోయేదానికంటే సొంత చేనులో పని చేసుకుంటే డైలీ 2,000 నుంచి 5,000 ఇన్కమ్ వచ్చేటట్లు జరుగుతుంది. అందరూ మెయింటెనెన్స్ మంచిగా లాభం ఉందని నాకు ఒకటి కోరిక వచ్చింది. అయితే ఇప్పుడు ఏమైందంటే పల్లీలు వేస్తుంటే ఇంతవరకు దీని మీద ఇష్టపడినాము. ఇది సెలెక్ట్ చేసుకుంటే బాగుందని ఇక్కడ పిల్లలు ఉన్నారు మా దగ్గర. ఏం వేసినా ఇప్పుడు నీళ్ళు తగ్గినందుకు పంటలు తక్కువ వస్తుండే. ఆ పల్లీలు వేసుకుంటే ఖర్చులు ఎక్కువైనాయి. ఇప్పుడు ఖర్చు తక్కువ వస్తుంది కాబట్టి దాన్ని చేద్దామని ఒక మనసు కోరిక పుట్టింది. డిప్పు కాబట్టి చుక్కలు వచ్చేటందుకు 4 ఎకరాలు బారేది 2 సార్లని ఒక మనసు కోరిక పుట్టింది. అందు గురించే నేను చూడడానికి వచ్చి ఇక్కడ దగ్గర మాట్లాడాలని మా సార్ గారు వచ్చినాము. మిగతా వాణిజ్య పండ్ల తోటల సాగుతో పోల్చితే అంజీర సాగుకు ఖర్చు తక్కువ. ఆదిలోనే తప్ప తర్వాత ఎలాంటి పెట్టుబడులుండవు. శ్రమ సైతం తక్కువని రైతులు చెబుతున్నారు. మరోవైపు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడంతో కంపెనీలు సైతం రైతుల వద్ద నుంచి పోటీపడి కొనుగోలు చేస్తున్నాయి. రాష్ట్రం నుంచి బెంగుళూరు, చెన్నై, ముంబై లాంటి ప్రాంతాలకు అంజీరను ఎగుమతి చేస్తున్నట్లు కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ కంపెనీ వచ్చేసి మాది కర్ణాటకలో ఎఫ్పిఓ కింద ఫార్మ్ అయింది. ఆ ఎఫ్పిఓకి సంబంధించి మేము ఫిగ్ని ఎక్కువగా గ్రో చేసి ఫార్మర్స్ ఎవరెవరో అందరూ పండిస్తున్నారో వాళ్ళందరి కలెక్టివ్గా అందరి తీసుకొని కాయల్ని వేరే వేరే చోట్లకే ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. ఫర్ ద టైమింగ్ ఇప్పుడు వచ్చేసి మేము హైదరాబాద్ మార్కెట్ లోకల్ కానీ మళ్ళీ ముంబై, కలకత్తా, చెన్నై, బెంగళూరు అన్ని దగ్గరికి పంపిస్తున్నామండి. ఇది ఫ్రూట్ వచ్చేసి మామూలుగా ఒక సీజనల్ ఫ్రూట్ అని కాదు, ప్రతిరోజు వస్తూ ఉంటుంది. అందరి కాయల్ని మేము కలెక్ట్ చేసుకుంటా వ్యాన్లోని ఒక చోట చేర్చి దాన్ని మా కంపెనీ బ్రాండ్ మీద కూడా మేము వేరే వేరే దగ్గరికి మార్కెటింగ్ చేస్తున్నాము. సో ఇప్పుడైతే మనకి ఈ ఫ్రూట్ వచ్చేసి 80 రూపాయల నుంచి 120 రూపాయల దాకా మార్కెట్ రేట్ పలుకుతుంది, బాగా ఉంది. సో రీటైలర్స్ వచ్చేసి దీన్ని 160 నుంచి 200 రూపాయల దాకా అమ్ముకుంటున్నారు. సో దీనికి ఒకటి మేజర్గా ప్రాబ్లం వచ్చేసి ఒక రస్ట్ అనేది ఒకటి వదిలేసి అటువంటి వేరే సమస్యలు లేకపోయినందుకు. సో ఇది ప్రతిరోజు వచ్చే పంట కాబట్టి రైతులకి చాలా ప్రతిరోజు ఆదాయం ఇచ్చే ఒక మంచి వరదానమైన పంట అని చెప్పొచ్చు. రక్తం ఎక్కువ పెంచుతుంది అని చెప్పేసి బాగా చాలా ప్రతీతి అయింది. మెడిసినల్ వాల్యూ ఫ్రూట్ అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు తింటున్నాం వల్ల దీనికి రోజుకి డిమాండ్ ఎక్కువగా పెరుగుతుంది, కానీ తక్కువ అవటం లేదు. రైతులకి ఇది ఎంత ఎక్కువగా ప్రోత్సహిస్తే అంత బాగా ఉంటుంది. వేరే దేశాల్లో ఈ ఫ్రూట్ వచ్చేసి సీజనల్గా పండిస్తారు, కొన్ని నెలల్లో మాత్రమే దొరుకుతుంది. బట్ ఇది మన ఏరియాకి ఒక వరదానం అనుకోవాలి. ఆ రోజు రేట్ ఎలా ఉంటే ఆ రేట్కి ఫిక్స్ చేసి వాళ్ళ దగ్గర నుంచి మేము తీసుకొని వాటిని మేము మార్కెట్ చేస్తూ ఉంటాం. పోషకాల ఘనిగా పేరుగాంచిన అంజీర పండును తినేందుకు ప్రజలు సైతం అమితాసక్తిని కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యాన శాఖ ప్రోత్సహిస్తే మరింత మంది రైతులు ఈ సాగువైపు దృష్టి సారించే అవకాశముందని సాగుదారులు చెబుతున్నారు.